సృష్టించింది ఎవరమ్మా? సృష్టించిందంత గురువే. గురువు. ఇప్పుడు మన గణపతిని తయారు చేసిందనంటే పార్వతమ్మ అని అంటారు. ఉమా మన మహేశ్వరుడు తల సంహరించడం అని అంటారు. నాయన కవి ఈశ్వరుడు అన్నారు. ఉమ్, కవి అనగా ఈశ్వరుడు అన్నారు. అందుకే ఉమ్, రవి అంటే సూర్యుడు. ఆ, ఆ యొక్క కవిగాంచని చోట రవిగాంచని చోట కవిగాంచుతాడని చెప్పారు. ఆ, అదంతా కవి వాకు చాతుర్యమే కానీ ఆ. గణపతి గారు ఇట్లుండడు నాయన. గణపతి అంటే ఉమ్, నీ ఆధార స్థానముల మల విసర్జన చేసేటువంటి స్థానంలో ఉండి బా, రోజుకు 600 జపం అక్కడ చేస్తున్నాడు గణపతి. ఆయన చేయకపోతే తిన్నదంతా కిందంగా వెళ్ళిపోతుంది. ఆగబట్టేటోడు లేడు. నీ అవయవాలకు మాత్రం శక్తి రాదు. శక్తి ఎక్కడుందంటే అక్కడే ఉంది. అందుకు ఆయన గణపతి రోజుకు 600 జపం చేస్తున్నాడు. ఆయన అతన్ని దాటిపోతే బ్రహ్మ స్వాదిష్టం ఒకటి ఉండు. ఆ స్వాదిష్టముల ఆ యొక్క బ్రహ్మ అధిపతి అయ్యి అక్కడ 600 జపం చేస్తున్నాడు. సృష్టికర్త బ్రహ్మ అని అక్కడ చేస్తున్నాడు. మూత్ర విసర్జన చేసే స్థానం అది బ్రహ్మస్థానం. అక్కడ చేస్తున్నాడు. ఆ తండ్రి 6000 జపం చేస్తున్నాడు. లెక్క పెట్టుకోని ఆయన. ఇంకా జర కొంచెం ఆరంగులములే మీదికి మా మణిపూర్వక స్థానమందు ఉండి ఆ యొక్క జఠరాగ్ని స్వరూపుడై శ్రీ మహావిష్ణు ఆ యొక్క తిన్న అటువంటి దాన్ని పక్వం చేసి జఠరాగ్నితోటి వెలిగించి మన యొక్క నాభి స్థానంలో ఉండి అవయవాలకు నరాలకు ఎముకలకు అన్ని పంపి మిగతాదంతా ఆ యొక్క స్థూలంగా ఉన్నది మలముగా మార్చి పంపించేస్తుంది. మరి అన్నం నీళ్ళు ఒకతానంగానే తాగుతాం. ఎట్లా పోతుంది? మన అమ్మ నాయన మిషన్ పెట్టిన లోపల మనకు పరమాత్మ సృష్టి. ఆ పరమాత్మ సృష్టి ద్వారా ఇక్కడ కొంచెం ఇంకా 6 అంగుళాల 12 అంగుళ మీదికి ఈశ్వరుడు అనాథ స్థానం అందు ఈశ్వరుని ధ్యానం 6000 జపం సమర్పయామి. అక్కడ 6000 జపం చేస్తున్నాడు. మనకు పుట్టిన కోరికలని సంహరిస్తున్నాడు. ఎక్కడి అక్కడ భస్మం చేస్తున్నాడు ఆ తండ్రి. అక్కడ 6000 చేస్తున్నాడు. ఇక్కడ ఎన్ని అయినాయి నాయన లెక్క పెట్టు. ఆధారములు 600, స్వాదిష్టములు 6000, 6000, మణిపూర్వకములు 6000, అనాహతలు 6000, 18,200, మళ్ళీ విశుద్ధ స్థానం అందు ఉండి జీవాత్మని ధ్యానం చేస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? 1000 జపం చేస్తున్నాడు. వైఖరి పలుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి బిడ్డ? అక్కడి నుంచే వస్తున్నాయి. వైఖరి పలుకులు వాళ్ళకిస్తున్నాడు. విశుద్ధ స్థానం అందు ఉండి జీవాత్మని ధ్యానం చేస్తున్నాడు. 2 అంగుళాల మీదికి ఆ 2 అంగుళాల మీదికి అక్కడ విశుద్ధ స్థానం అందు జీవాత్మని ధ్యానం చేస్తుండే ఈ పలుకులు వలికిస్తందుకు. ఆ తర్వాత ఇంకా 3 అంగుళాల మీదికి ఈ యొక్క అమ్మవారు అక్కడ ముక్తికాంత. ఆ ముక్తికాంత గంగా యమున సరస్వతి త్రికూట స్థానం అందు ఉండి అది భూమధ్య స్థానం అని కూడా అంటారు నాయన. ఆ త్రికూట స్థానం అని అంటారు. త్రివేణి సంగమం అని కూడా అంటారు. అక్కడ ఉండి ముక్తికాంత అమ్మవారు అక్కడ ఉండి 1000 జపం చేస్తుంది దేహం ఉండడానికి. అక్కడే అందుకు బొట్టు పెడతాం. బొట్టు పెట్టేది ఎందుకు కాదు అందుకు. ఆ తర్వాత సహస్రార కమల మందు సద్గురుమూర్తి ధ్యానం 1000 జపం సమర్పయామి. నిరంజన నిరాకార దేవదేవేశాయ జనార్దన మాయాయుక్తం జపే నిత్యం తస్మయే శ్రీ గురవే నమః అని అక్కడ చెప్తున్నాను నాయన. అందుకు ఈ దేహం ఉంటుంది. అక్కడ ఎక్కడా లేడు నాయన. ఈ దేహంలోనే ఉన్నాడు. నీవే ఎందుకైనా దేవుడు అంటే గందుకే అయినా నీవు తెలుసుకుంటే అయినా, తెలియకపోతే పోతున్నావు మొక్కడానికి ఎక్కడైనా. కానీ నీవు దేవుడవై ఇంకొకరిని మొక్కుతున్నావు అంటే నీకు తెలియదంటే గురువు అవసరం అక్కడ. ఎందుకు గురువు గురువు అంటున్నావు. అమ్మా ఏం గురువు అమ్మా నేను ముసలోనైనా నాకు పిల్లలు కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు మనవలు మనవరాళ్ళు కావాలంటారు. కానీ అది తప్పు అమ్మా. అయ్యా ఇప్పటిదాకా మీరు మొత్తం మన ధ్యానం గురించి జ్ఞానం గురించి దేవుళ్ళ గురించి కూడా పాటలు పాడారు కదా. నీ నోట ఒక జానపదం పాట వినాలని ఉందా? పాడుతానైనా. మాది నల్గొండ జిల్లా. మా ఊరి దగ్గర కొడుకోండ్ల మా అమ్మగారు పూలపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో తాళ్ళు బాగుంటాయి. అంతేనా? కళ్ళు బాగుంటది ఆడ. అయితే కన్నుల కన్ను పెట్టయ్యో గజ్జాల బండి గట్టయ్యా, కన్నుల కన్ను పెట్టయ్యో గజ్జాల బండి గట్టయ్యా, ఓహో గజ్జాల బండి గట్టయ్యో గంధాక జాగదోలయ్యా, గజ్జాల బండి గట్టయ్యో గంధాక జాగదోలయ్యా, కన్నుల కన్ను పెట్టయ్యో గజ్జాల బండి గట్టయ్యా, గజ్జాల బండి గట్టయ్యో గంధాక జాగదోలయ్యా. Let me show you how to make this crispy Italian style grilled cheese sandwich. The recipe is quick and super simple to make.
గంధాక జాగదోలయ్యా ఆ, పొలపెల్లి తాళల్లంగా నీ పొంగులొట్టి పోతుందో పొలపెల్లి తాళల్లంగా నీ పొంగులొట్టి పోతుందో ఆ, కన్నుల కన్ను పెట్టయ్యో గజ్జాల బండి గట్టయ్యా గజ్జాల బండి గట్టయ్యో గంధాక జాగదోలయ్యా అబ్బా అయ్యా చింత పెళ్ళం గట్లానో నా సీటి సీర పోతుందో చింత పెళ్ళం గట్లానో నా సీటి సీర పోతుందో ఆ, కన్నుల కన్ను పెట్టయ్యో గజ్జాల బండి గట్టయ్యా గజ్జాల బండి గట్టయ్యో గంధాక జాగదోలయ్యా గజ్జాల బండి గట్టయ్యో గంధాక జాగదోలయ్యా కన్నుల కన్ను పెట్టయ్యో గజ్జాల బండి గట్టయ్యా గజ్జాల బండి గట్టయ్యో గంధాక జాగదోలయ్యా ఆ. గజ్జాల బండి గట్టయ్యో గంధాక జాగదోలయ్యా గంధాక జాగదోలయ్యా గంధాక జాగదోలయ్యా అది. గంధాక జాగదోలయ్యా అమ్మా మొత్తానికైతే మీ నోట జానపదం పాట వింటే ఎట్లా ఉందంటే ఇప్పటిదాకా బోధించేటప్పుడు ఎట్లా అనిపించారంటే అయ్యా ఒక గురువు లాగా అనిపించారు. అయ్యా జానపదం పాట పాడుతుంటుంటే నిజంగా ఒక పల్లెదనం పచ్చదనం ఇక్కడ విహరించినట్టే ఉందమ్మా. అవును నాయనా. అంత అద్భుతంగా పాడిరు. ఆ. మరి ఇంకొక పాట ఇంకా మా నారాయణమ్మ వచ్చిందంటే ఇంకొక పాట నెక్స్ట్ ఏంది అని కూడా మన ప్రేక్షకులు వెయిట్ చేస్తారు. అయ్యా. ఇంకొక పాట కూడా పాడండి. పాడదాం నాయన అట్లే పాడదాం. ఆ. రామ రామ రఘు రామ పరాత్పర రావణ సంహర రణధీరా రామ రామ రఘు రామ పరాత్పర రావణ సంహర రణధీరా నతంగ నదగర పతలగ వాహన రథ రమణ నారాయణ సారసీర సురలోల నిరంజన సత్యపరాయణ సుబిదారా సారసీర సురలోల నిరంజన సత్యపరాయణ సుబిదారా రామ రామ రఘు రామ పరాత్పర రామ రామ రఘు రామ పరాత్పర రామ రామ రఘు రామ పరాత్పర రావణ సంహర రణధీరా తంగ నదగర పతలగ వాహన రథారమణ నారాయణ రామ రామ రఘు రామ పరాత్పర రామ రామ రఘు రామ పరాత్పర రావణ సంహర రణధీరా సరోజలోచన సురేంద్ర పాలన శరణ్యముని బృందావన సరోజలోచన సురేంద్ర పాలన శరణ్యముని బృందావన రామ రామ రఘు రామ పరాత్పర 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 రావణ సంహర రణధీరా రావణ సంహర రణధీరా.